మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, 3వ దినానికి మమ్మల్ని చేర్చి విలువైన మాటలు మీ పాదసన్నిధిలో కూడుకొని ధ్యానించడం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మేము జీవితం చాలా చిన్నదైన ఈ జీవితంలో శాశ్వతము మీతో ఉండే అవకాశానికి మార్గము సరళం చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ మాటలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా మీ సహాయాన్ని అర్థిస్తూ వాక్య ధ్యానంలోనికి మేము ప్రవేశిస్తుండగా నడిపించమని వేడుకోవచ్చు. యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ ఏమన్నా వీలైతే కొంచెం పెంచండి, కుదిరితే. ప్రియమైన దేవుని వారులారా, ఓబద్యా గ్రంథపు వివరణలో ఈరోజు 3వ భాగానికి మనం చేరుకుంటున్నాం. ఒకటే అధ్యాయం కలిగి 21 వచనాలు కలిగిన ఈ పుస్తకం పాత నిబంధనలో అన్నిటికంటే చిన్నదైన పుస్తకముగా మనం మాట్లాడుకున్నాం. నిన్న రాత్రి ఇది ఎవరి గురించి వ్రాయబడినది, ఏ కాలంలో వ్రాయబడినది అన్న 2 ప్రశ్నలకు మనం సమాధానము పొందగలిగాం. వ్రాయబడింది ఎదోమీయుల గురించని, వ్రాసినది యూదుల మీద జరిగిన 4 దండయాత్రలలో 2 దాడుల తర్వాత ఈ గ్రంథం వ్రాయబడి ఉంటుంది అని 4 2 మనము ఎన్నుకొని ఆ 4 ఏంటో రాత్రి వివరించాను. ఆ 2 సమాన అవకాశాలు ఉన్నాయి గనుక ఆ 2 పరిగణలోనికి తీసుకుని వాటి విషయమై కొన్ని ఆలోచనలు మనం చేశాం. ప్రత్యేకించి ఈ 4 దాడులలో చివరిదైన బబులోనీయుల దాడి యూదుల మీద 3 సార్లు జరిగింది అని చెప్పాను. ఆ 3 సార్లు జరిగిన బబులోను దాడులను ఒకే దాడిగా మన మనసులో పెట్టుకొని మాట్లాడుకున్నాం రాత్రి. చివరిదైన బబులోను దాడి క్రీస్తు పూర్వం 586లో జరిగిందని, అది జరిగిన తర్వాత పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో, ఆ దాడిలో యెరూషలేములో ఉన్న ఆస్తిని వారు ఎలా తీసుకొని వెళ్ళిపోయారో మనం మాట్లాడుకున్నాం. ఆ టైంలో ఎదోమీయుల పరిస్థితి, ఎదోమీయుల వైఖరి, ఎదోమీయుల తీరు, అది యెహోరాము పాలనలో జరిగిన దాడి తర్వాతైనా కావచ్చు, లేదా నెబుకద్నెజరు పాలనలో జరిగిన దాడి తర్వాతైనా కావచ్చు. ఎప్పుడూ అనేది పక్కన పెడితే వాళ్ళ వైఖరిని దేవుడు తీవ్రంగా పరిగణించాడు. ఎక్కువ శాతం లేఖనాలు నెబుకద్నెజరు పాలనలో జరిగిన దాడి తర్వాతనే ఎదోమీయుల తీరును మరీ దేవుడు సీరియస్గా తీసుకొని వారికి తీర్పులు వెల్లడిపరిచాడని లేఖనాలు ఎక్కువగా పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన కొన్ని మాటలు ఈ వర్షన్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడతాయి. ఆ విషయాలు రాత్రి మాట్లాడుకున్నాం కనుక వాటిని పక్కన పెట్టి ఎదోమీయుల విషయంలో దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేసిన మాటలతో రాత్రి ముగించుకున్నాం.
అన్నదమ్ములైన ఏశావు యాకోబులు ఒకానొక కాలంలో ఇద్దరి తప్పుల వలన ఒకరికొకరు విరోధులై, ఒకరికి మరొకరు భయపడి, అన్న చేతిలో చావకుండా పారిపోయిన తమ్ముడు చాలా కాలం తర్వాత వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఆ అన్నదమ్ములిద్దరూ కలిసిపోవడం మనం చూసాం రాత్రి. ఎదోమీలో మూల పురుషుడైన ఎదోము లేదా ఏశావు తమ్ముడి మీద ఉన్న పగను తాను చంపగలిగాడు, కానీ ఆయన కడుపున పుట్టిన పిల్లలు మాత్రం, తర్వాత తరము వారు మాత్రం యాకోబు గారిని కానీ ఆయన పిల్లలను కానీ వారు క్షమించలేకపోయారు. క్షమించడం అనే పదం తర్వాత సంగతి, కానీ వారి మీద అపారమైన అమితమైన పగను పెంచేసుకున్నారు. వారి మూల పురుషుడైన ఏశావు యొక్క తమ్ముడి పిల్లలు ఇశ్రాయేలీలైతే ఆ ఇశ్రాయేలీలను ఏనాడు కూడా వారు ప్రేమించలేకపోయారు. ఇశ్రాయేలీలు అన్నవారు మావారు అనే ఆలోచన ఏమాత్రం వారి దరిదాపుల్లోనికి రాకుండా వారు ద్వారాలు మూసేసుకున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు ఎదోమీయుల గురించి చెబుతూ, ఎదోమీయులు మీ సహోదరులు గనుక వారిని ఎప్పుడు కూడా మీరు ద్వేషింపకూడదు అని దేవుడు చెప్పిన మాట రాత్రి మనం చూసి రాత్రి సభను మనం ముగించుకున్నాం. ఆ మాటతోనే ఈరోజు ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. ఏ మాటతో అయితే మనం ముగించుకున్నామో ఆ మాటతోనే మనం ప్రారంభిద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. 8వ వచనం. 8 వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు దేవుని సమాజములో చేరవచ్చు. ఎదోమీయులే కాకుండా ఐగుప్తీయుల గురించి కూడా మాట్లాడాడు. అయితే మనము ఫోకస్ చేస్తున్నది ఎదోమీయుల గురించి గనుక, వారిపై గనుక వారి గురించి మాట్లాడుకుందాం. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చు. అంటే వారిని దేవుడు ఎలా దగ్గరకు తీసుకోవాలని ఆలోచిస్తున్నాడో చూడండి. ఏశావు పిల్లలను దేవుడు పక్కన పెట్టినవాడు కాదు, వారిని కోరుకుంటున్నవాడు. నలభై సంవత్సరాలు దాదాపుగా పూర్తయిన పరిస్థితులలో అరణ్యయాత్ర, ఏశావు గారు ఏర్పరచుకున్న స్థావరం షేయిరు పర్వతం, షేయిరు పర్వత శ్రేణులు, షేయిరు మన్యం. ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చినటువంటి మోషే గారు నేను రాత్రి చూశాం కదూ, ఎదోము రాజును మీ దేశము కూడా మేము ప్రయాణం చేయడానికి అనుమతిని ఇవ్వమని కోరినప్పుడు అతను అనుమతిని ఇవ్వక ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడో, యుద్ధానికి దిగాడో రాత్రి మనం చూశాం. కానీ ఆ ఎదోమీయుల గురించి దేవుడు మరొక సందర్భంలో మోషే గారికి చెబుతూ, షేయిరు మన్యానికి నువ్వు దగ్గరగా ఉన్నావు ఈ ప్రజలతో కలిసి, కానీ ఇప్పుడు దీన్ని దాటి వెళ్ళవలసిన సమయం వచ్చింది. మరొక దారిలో నువ్వు కనానులోనికి ప్రవేశించడానికి నేను నడిపించబోతున్నాను. అయితే ఎదోమీయుల గురించి మోషే, నీవు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఒక విషయం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. వారు నీ సహోదరులు గనుక వారితో నువ్వెప్పుడు కూడా కలహానికి దిగకూడదు. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండం 23లో చూసిన మాటే కాదు, దేవుడు మరికొన్ని మాటలు చెప్పాడు మోషే గారికి. వారు నీ సహోదరులు గనుక నువ్వు వారితో కలహం పెట్టుకోకూడదు, కలహానికి దిగకూడదు. అది మాత్రమే కాదు,
ఈ రోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న షేయిరు మన్యములో కానీ, ఆ షేయిరు పర్వత శ్రేణుల్లో కానీ పొరపాటులో కూడా ఒక అడుగు కూడా నువ్వు భూమిని కోరుకోకూడదు. అది నువ్వు ఇశ్రాయేలీయులకు చెప్పాలి. 12 గోత్రాల వారైన ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా షేయిరు మన్య ప్రాంతాన్ని మేము ఆక్రమించుకోవాలన్న ఆలోచన పొరపాటు కూడా మీకు రాకూడదు. కారణం, అది నేను ఏషావుకు అతని పిల్లలకి ఇచ్చిన భూభాగం. అది ఏషావు సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి భూభాగం. అది అందులో ఒక అడుగు కూడా నువ్వు ఆశించకూడదు అని ఎదోమీయులపై దేవుడు తన ప్రేమను ఎలా చాటుతున్నాడో చూద్దాం ఒకసారి. అది న్యాయమైన అద్భుతమైన ప్రేమ. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి ఈ మాటలు చూద్దాం. మీరు రాసుకుంటుంటే మొదటి నుంచి 8 వచనాలు దయచేసి రాసుకోండి. అయితే మనం డైరెక్ట్గా సమయాన్ని బట్టి 4వ వచనం నుండి చూద్దాం. 3వ వచనంలో చివరి మాట, నీవు ప్రజలతో ఇట్లనుము, షేయిరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు, కానీ మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటా జాగ్రత్త? వారితో కలహపడవద్దు. ఎలైనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. ఒకవేళ వారి దగ్గర మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చు. భూమి తర్వాత సంగతి, కనీసం వారి ఆహారాన్ని కూడా మీరు ముట్టకూడదు. ఒకవేళ ఆహారం అంటూ వారికి నువ్వు భుజించాలంటే రూకలిచ్చే తీసుకోవాలి. నీళ్లు కావాలన్నా రూకలే ఇవ్వాలంటున్నాడు కింద. ఆ దేవుని మాటలు విని 8వ వచనములో, షేయిరులో నివసించు ఏషావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఏసోన్ గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణిసితిమి అంటున్నాడు మోషే గారు. మన సహోదరులు, ఆ పదజాలం చూడండి. ఎదోమీయులు ఎవరని చెబుతున్నాడు ఆయన ఇశ్రాయేలీయులకు? వారు మన సహోదరులు. ఎదోమీయులను ఇశ్రాయేలీయులు సహోదరులుగా చూశారు, కానీ ఇశ్రాయేలీయులను ఎదోమీయులు సహోదరులుగా చూడలేకపోయారు. దేవుడు ఆల్రెడీ మనిషికి ఇచ్చిన జ్ఞానముతో తోటి సహోదరులను ప్రేమించే తత్వం, అది మనిషికి సాధ్యమయ్యే విషయమే. సాధ్యమయ్యేటువంటి విషయాన్ని ఆచరించడానికి ముందుగా మనిషికి మనసు ఉండాలి. ఆ మనసు లేనప్పుడే ప్రేమించడంలో విఫలమవుతాడు. అలా ఒకనాడు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టే ముందుగా అనుమతిని అడిగితే ఇవ్వని ఎదోమీయులు ఆ తర్వాత కాలంలో ఎన్నో సందర్భాలలో ఇశ్రాయేలీలతో యూదులతో కలహానికి దిగిన దాఖలాలు చరిత్రలో కనబడతాయి. అవి చూసే ముందుగా ఎదోము రాజు ఒకప్పుడు మా పితరులు అనుమతిని అడిగితే ఇవ్వలేదు అన్న విషయాన్ని న్యాయాధిపతులలో ఒకడైన యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి అమ్మోనీల రాజుతో ఒక సంభాషణ విషయంలో ఒక వార్తను పంపిస్తూ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అది కూడా ఒకసారి సందర్భంగా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 16-17 వచనములు చూద్దాం. 16-17. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగుగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. అది అమ్మోనీల రాజుకు తర్వాత ఒక సందర్భములో యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి గుర్తు చేస్తున్నాడు. వారు మోయాబు రాజు వద్దకు అట్టి
వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించి తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబులకు తూర్పు దిక్కునున్న కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి అని ఒక సందర్భంలో అమ్మోనీయుల గురించి, అమ్మోనీయులతో ఆయన మాట్లాడుతూ అమ్మోనీయులకు ఒక సందేశాన్ని పంపుతూ యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి పంపించాడు. ఎదోమీయులు చేసినటువంటి విషయాన్ని తర్వాత చరిత్రలో ఒక న్యాయాధిపతి జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. కారణం లేకుండా నిష్కారణంగా అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలులతో యుద్ధానికి సై అని వస్తూ ఉంటాడు. ఈ సందర్భం అప్పుడు యెఫ్తా, ఏం గొడవలు ఉన్నాయి మన ఇద్దరి మధ్య, అనవసరంగా యుద్ధానికి దిగుతున్నావని అమ్మోనీయుల రాజుతో మాట్లాడుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో ఒకనాడు నిష్కారణంగా ఎదోమీయుల రాజు ఎలా యుద్ధానికి వచ్చాడో, ఎలా ఒక విషయంపై ఒప్పుకోక తిరస్కరించాడో అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అక్కడ. అలా న్యాయాధిపతుల కాలం కూడా పూర్తయింది, రాజుల కాలం వచ్చింది. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు రాజు. ఆ సౌలు గారి పాలనలో కూడా ఎదోమీయులతో యుద్ధాలు జరిగినట్టుగా లేదా యుద్ధము జరిగినట్టుగా బైబిల్ సెలవిస్తోంది. చూద్దాం ఆ వచనాలు. ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. దాదాపుగా అందరి రాజుల కాలంలో ఎదోమీయులు ఎలా కయ్యానికి కాలు దురుగారు మనం చూద్దాం కొన్ని వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 47-47 వచనం మాత్రం చూద్దాం. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను. సౌలు గారి పాలనలో సౌలు గారితో యుద్ధము చేసిన వారు ఎవరు కనపడుతున్నారు మనకు? మోయాబీలు కనబడుతున్నారు. సౌలు గారి తర్వాత వచ్చినది ఎవరు? దావీదు గారు. దావీదు గారి కాలంలో ఏం జరుగుతుందో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, దయచేసి సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. 13-14. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. 14వ వచనం. మరియు ఎదోము దేశమందు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను దేవుడు ఆయన్ను కాపాడుచుండెను. అంటే దావీదు గారి కాలంలో కూడా ఎదోమీయులతో ఏం జరిగింది? వైరం, యుద్ధం. అందుకే దావీదు గారు రాసిన కీర్తనల్లో ఒక కీర్తన కీర్తనల గ్రంథంలోని 60వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 60వ కీర్తన. ఆ కీర్తనకు పరిచయంగా పైన చిన్ని అక్షరాలతో కొన్ని పదాలు ఉంటాయి, గమనిద్దాం. దావీదు అరన్నహరాయమీలతోనూ అరమోజబయాయులతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించిన ఒక గీతం ఇది. దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక అధిపతి యోవాబు ఎదోమీయులపై విజయం సాధించొచ్చిన తర్వాత రాసిన కీర్తన. దావీదు గారు ఎంత ధర్మంగా ఎంత న్యాయంగా ఉంటాడో మనకు తెలుసు. అలాంటి దావీదు గారు ఎదోమీయులు ఎంత ద్రోహులుగా, ఎదోమీయులు ఎంత నిష్కారణంగా, ఎంత దుర్మార్గులుగా ఉన్నారో ఆ కీర్తనలో ఒక మాట చెబుతున్నాడు. 8వ వచనం చూద్దాం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదునంటున్నాడు దావీదు గారు. దావీదు గారు అన్నారు అని అంటే, దావీదు గారు ఎదోమీయులను అసహించుకుంటున్నాడు అని అంటే దాని వెనకల దేవుని యొక్క మద్దతు కూడా ఉందని మనం గమనించాలి. అది దేవుని అభిప్రాయం కూడా. ఎదోమీయులంత నీచులుగా ప్రవర్తించడాన్ని బట్టి దావీదు గారు ఉపయోగిస్తున్న పదజాలం ఒక దేవుని దైవజనుడిగా, సేవకుడిగా, భక్తుడిగా, నా చెప్పు విసిరేస్తాను ఎదోమీయుల మీదకి.
అంటే ఎంత నీచులుగా ఎదోమీయులు చరిత్రకెక్కారో ఒక్కసారి చూడండి. ఒక్కసారి 2 సార్లు కాదు. ఈ సాంప్రదాయం ఎదోమీయులు వారి ఉనికున్నంత వరకు కొనసాగించారు. అయితే ఒక సొలొమోను గారి కాలంలో మాత్రమే దేవుడే ఎదోమీయులను రేపి పురికొల్పి సొలొమోను గారి మీదకి పంపిస్తాడు. కారణం, సొలొమోను గారు దారి తప్పాడు గనుక. దారి తప్పిన సొలొమోను గారి మీద ఎదోమీయులు తిరగబడేలా దావీదు గారి కాలంలో దాసులయ్యారు, కానీ సొలొమోను గారి కాలంలో వాళ్ళు తిరగబడేలా దేవుడే చేశాడు. అది సొలొమోను గారి తప్పును బట్టి. అది కూడా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం. మీరు 14 నుంచి 25 వచనాలు రాసుకోండి. అంత అవసరం లేదు కానీ ఒక వచనం చూద్దాం. 14. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. చాలా భయంకరులు, చాలా భయంకరులు. ఒకనాడు సౌలు గారు దావీదు గారిని వెంటాడుతున్నప్పుడు ఒక ఎదోమీయుడు దావీదుపై కుట్ర చేసి దావీదు గారి విషయంలో సౌలుకు దగ్గర అవ్వాలనేటువంటి ఒక స్వార్థ చింతన కలిగిన దుర్మార్గుడిగా మనకు అతను కనపడతాడు. ఇతని పేరు దోయేగు. ఏం పేరు ఇతని పేరు? దోయేగు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి నుండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు ఒక ఎదోమీయుడు. ఈ ఎదోమీయుడు ఏం చేశాడు? 22వ అధ్యాయం 9వ వచనములో 22వ అధ్యాయం 9వ వచనములో అప్పుడు ఎదోమీయుడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. దావీదు గారి రక్తాన్ని కళ్ళ చూడాలనుకుంటున్నవాడు ఒక ఎదోమీయుడు. ఇక్కడ అక్కడ తాగకుండా ఒక మూర్ఖుడిగా ప్రవర్తించిన సౌలు అదే సందర్భంలో కిందికి వచ్చేసరికి యాజకులను చంపమని సైనికులను అడిగితే తన కళ్ళెదురుగున్న యాజకులను, దావీదుకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారన్న అనుమానంతో తన కళ్ళెదురుగున్నటువంటి యాజకులను చంపమని హతమార్చమని సైనికులను కోరితే అక్కడున్న సైనికులు యాజకుల మీద చెయ్యెత్తడానికి వణికిపోతే యాజకుల మీద చెయ్యేసి చంపడానికి సాహసించిన ఒక దౌర్భాగ్యుడే ఈ దోయేగు. చూడండి ఆ వచనం కింద 17వ వచనం. అదే 22వ అధ్యాయం మొదటి సమూయేలు 17వ వచనం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనల్లకై ఉండగా రాజుగారు చెప్పినా కూడా యాజకుల మీద చేయి వేయడానికి వారికి సాహసం రాలేకపోయింది. మనసు లేక ఆ అక్కడున్నటువంటి సేవకులందరూ ఆగిపోతే రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎంత భయంకరమైన పరిస్థితి! ఆ వార్త దావీదు గారికి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు దోయేగు అనేవాడు అక్కడ ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది వాడి మీద. నాకు వాడి మీద అనుమానం వచ్చింది. యాజకులను చంపిన దోయేగు చరిత్ర మనం చదువుతున్నాం ఇక్కడ. వాడి కోసమే దావీదు గారు ఒక కీర్తన రాశాడు. ఒకసారి ఆ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథంలో
కీర్తనల గ్రంథములోని 52వ కీర్తన ఒకసారి చూద్దాం. 52వ కీర్తన ఆ పరిచయాన్ని చూద్దాం. ఆ పైన కింద చిన్ని మాటలతో, ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చినాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. శూరుడా, చూద్దాం ఈ కీర్తన. ఎదోమీయుడి కోసమే రాయబడినటువంటి కీర్తన ఇది. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? కీడుపై అతిశయపడుతున్నావు నీవు. 2వ వచనం, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఎదోమీయుల చరిత్ర. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఇలాంటి ప్రవచనాలే మనకు ఓబద్య గ్రంథంలో కనబడతాయి. ఏ ఎదోమీయుల గురించి అయితే ఓబద్య గారు రాశారో ఆ గ్రంథములో ఎదోమీయుల గురించి ఎలాంటి పదజాలం అయితే, ఎలాంటి ప్రవచనాలైతే ఆ ప్రవక్త రాశాడో ఆయన కంటే ముందే రాజైన దావీదు గారు, ఆయన ప్రవక్త కూడా ఒక ఎదోమీయుడిని దృష్టిలో పెట్టుకొని ఎదోమీయుల భవిష్యత్తు ఆయన మాట్లాడిస్తున్నాడు అక్కడ. దోయేగనే వాడు నీ గురించి సౌలుకు వర్తమానం ఇచ్చి యాజకుల చావుకు కారణమయ్యాడు అన్న వార్త దావీదు గారికి తెలిసిన వెంటనే ఆ దుర్మార్గుడిని అక్కడ చూసినప్పుడే నాకు సందేహం వచ్చింది. అనుకున్నంత పని చేశాడు వాడు. అప్పుడు రాసిన కీర్తన. ఒక్కసారి ఎదోమీయులు ఇశ్రాయేలీల పట్ల ఎలాంటి పగ పెంచుకొని బతుకుతున్నారో ఈ వ్యక్తిని చూసి ఆలోచించండి చాలు. అంతమంది యాజకులను రాజు ఇచ్చిన వెంటనే మిగిలిన సేవకులు వద్దు రాజా అన్నట్టుగా వాళ్ళ తీరు కనపడుతుంటే వీడికి ఎంత ధైర్యం ఉండాలి దేవుని యాజకులపై కత్తి ఎత్తడానికి. భ్రష్టు పట్టిపోయిన ఎదోమీయుల చరిత్ర ఇది. సొలొమోనుదైపోయింది. సొలొమోను తర్వాత మరొక రాజు, చాలా మంది వచ్చారు చెప్పాను మీకు, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు. తర్వాత వచ్చిన యెహోరాము అనే రాజు కాలంలో ఎదోమీయులతో యుద్ధం జరిగినట్టుగా మనం బైబిల్లో చూడగలం. రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. మనము 20వ వచనము చూద్దాం డైరెక్ట్. 20. ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకరిని రాజుగా నియమించుకొనినందున యెహోరాము వెళ్లి వారి మీద యుద్ధానికి దిగాడు. ఇదే విషయం మనకు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా కనపడుతుంది. 21వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. అది కూడా రాసుకోండి. ఆగని వైరం, చోటు చేసుకోనని స్నేహం, ఇశ్రాయేలులతో, యూదులతో ఎదోమీయుల పరిస్థితి. అధ్యాయము. అదే రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయం. యూదులను పరిపాలించిన మరొక రాజు, ఇతని పేరు అమజ్య. ఈ అమజ్య ఎదోమీయులతో యుద్ధం చేయవలసి వచ్చి చేసి వారిని జయించినట్టుగా 10వ వచనంలో మనం చూడగలం. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. నీవు ఎదోమీయులను హతము చేసినందున, సందర్భం ఏదైనా ఆ సమాచారం కోసం ఇక్కడికి వచ్చాం. అమజ్య అనేటువంటి రాజుకు కూడా ఎదోమీయులతో యుద్ధము జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆగట్లేదు. ఎక్కడో తల్లి గర్భములో ఒకనాడు వారిద్దరికి పెనుగులాట జరిగినట్టుగా చూశాము. కానీ ఆ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు తర్వాత. కానీ ఆ అన్నగారి పిల్లలు మాత్రం కలవడానికి ఏమాత్రం మనసు లేని పరిస్థితి.
మరొక రాజు, ఇతని పేరు ఆహాజు. ఇతని కాలంలో కూడా ఎదోమీయులు తిరుగుబాటు చేసి ఎలా యుద్ధానికి వస్తున్నారో, ఎలా యుద్ధానికి దిగాలన్న ఆలోచన కలిగి ఉన్నారో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి, ఎన్నో మార్లు వచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు మళ్ళీ. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, రాజైన ఆహాజు సహాయం కోసం అష్షూరియులను ఆశ్రయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యూదుల మీద యుద్ధం, ఆ యూదా దేశాన్ని పాడు చేయాలి. ఈ యూదులను ఎప్పుడు మేము చెరలోనే చూడాలి. స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా వారి జీవితాన్ని వారు గడుపుతూ ఉంటే యూదులను చూసి తట్టుకోలేని పరిస్థితి ఎదోమీయులది. ఎవరో కాదు, సహోదరులు. దీనినంతటినీ ఆకాశమందు ఆసీనుడైన మహాదేవుడు ఎదోమీయులను చూస్తూ ఉన్నాడు. ఏశావు సంతానాన్ని ఎక్కడో చూడాలనుకున్నాడు దేవుడు, కానీ ఎక్కడో చూడాల్సి వస్తుంది. ఎడతెగని పగ. ఎందరో ప్రవక్తలు ఎదోమీయుల గురించి ప్రవచించారు. ఆ ప్రవచనాలు మిగిలిన వివరణలు మనం విందాము. కానీ ఆ ఎదోమీయుల కోసమే ప్రత్యేకంగా దేవుడు వ్రాయించిన పుస్తకమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఓబద్యా గ్రంథం. పాత నిబంధనలో దాదాపుగా ప్రవక్తలందరూ కూడా యూదుల గురించి కానీ లేదా ఇశ్రాయేలీల గురించి కానీ ప్రవచించారు, ప్రకటించారు. కానీ ముగ్గురు పాత నిబంధనలో మన కంటికి కనిపించే ప్రవక్తల్లో ఒక ముగ్గురే ముగ్గురు. ఆ ప్రవక్తలు మాత్రమే యూదులు లేదా ఇశ్రాయేలీలు, ఈ ఇద్దరి జనాంగాల గురించి కాకుండా మరొక జనాంగం గురించి వ్రాసి వారు వ్రాసిన గ్రంథాలు మనకు బైబిల్లో పొందుపరచబడ్డాయి. అందులో ఒకరు ఓబద్యా, మరొకరు యోనా, మరొకరు నహూము. ప్రవక్తలైన యోనా గారు మరియు నహూము గారు వీళ్ళిద్దరూ మాట్లాడింది నీనెవె గురించి అయితే, ఓబద్యా గారు మాట్లాడింది ఎదోము గురించి. ఈ ముగ్గురి ప్రత్యేకత అది. యూదులు ఇశ్రాయేలు గురించి కాకుండా నీనెవె భవిష్యత్తును మాట్లాడిన ప్రవక్తలు వాళ్ళిద్దరూ, ఎదోము భవిష్యత్తును మాట్లాడిన ప్రవక్త ఓబద్యా. అధ్యాయం ఒకటే అయినా చాలా చిన్నదిగా కనబడుతున్నా ప్రపంచ అధిపతులందరూ కూడా వినవలసిన పాఠాలు దేవుడి గ్రంథంలో రాయించాడు. ప్రపంచ రాజ్యాధినేతలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు దేవుడి గ్రంథంలో రాయించాడు. అలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని ఈ సభలలో మనం మాట్లాడుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. వెళదాం నెమ్మదిగా గ్రంథములోనికి ప్రవేశించడానికి వెనకల ఎంత పెద్ద సుదీర్ఘమైన పరిచయాన్ని మనం తీసుకోవాల్సి వచ్చిందో ఒకసారి మీరు గ్రహించాలి, ఆలోచించాలి. తీశారు కదా ఓబద్య గ్రంథం. 21 వచనాలు కలిగిన పుస్తకం ఇది. ఈ 21 వచనాలున్న ఈ అధ్యాయాన్ని మనం విడగొట్టుకుంటే ఎన్ని భాగాలుగానే విడగొట్టొచ్చు, కానీ కన్ఫ్యూజన్కి తావివ్వకుండా ఒక 2 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విడగొడదాం. 2 భాగాలుగా. అందులో మొదటి భాగం 1వ వచనము నుండి 16వ వచనం వరకు, అది మొదటి భాగం. ఇక 17 నుంచి 21, అది 2వ భాగంగా మనం చూద్దాం. ఈ పుస్తకాన్ని మనం అలా ధ్యానించబోతున్నాం అన్నది మీరు మనసులో పెట్టుకోవాలి. 21 వచనాలు కలిగిన ఈ పుస్తకాన్ని, ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాను. 1 నుంచి 16 మొదటి భాగం, 17 నుంచి 21 రెండవ భాగం.
మొదటి భాగం. ఈ మొదటి భాగానికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం మనం. ఈ మొదటి భాగం అంతటికీ ఒక టైటిల్ ఇద్దాం. అది ఎదోమీయుల గురించి దేవుని తీర్పులు మరియు ఆ తీర్పులకు గల కారణాలు అని మీరు రాసుకోవాలి. ఎదోమీయుల గురించి దేవుని తీర్పులు మరియు ఆ తీర్పులకు గల కారణాలు. ఆ టైటిల్ మనసులో పెట్టుకొని మన ధ్యానాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక ప్రారంభిద్దాం. వచ్చేయండి. మొదటి వచనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. మొదటి వచనం, ఓబద్యాకు కలిగిన దర్శనం. కలిగిన దర్శనం. రెండోసారి కలిగిన దర్శనం. మూడోసారి కలిగిన దర్శనం. వచ్చిన దర్శనాన్ని రాశాడు ఆయన. కొంతమందికి రాకుండా వచ్చాయని చెబుతారు. అందుకే 3 సార్లు చెప్పాను. దర్శనం వచ్చింది, ఆయన రాశాడు. దర్శనము నిజంగా వచ్చింది, వచ్చిన దాన్ని ఆయన తెలియజేశాడు. నిజంగా వచ్చి ఆయన తెలియజేస్తే దానికి మనమే కాదు, దేవుడు కూడా హర్షిస్తాడు, దేవుడు కూడా ఆనందిస్తాడు. కానీ రాకుండా వచ్చిందని చెబితే మనం సైలెంట్గా ఉన్న ఆయన సైలెంట్గా ఉండడు. మనము సైలెంట్గా ఉన్న ఆయన సైలెంట్గా ఉండడు. కొంతమంది మాటకు ముందు మాటకు వెనుక దేవుని పేరు చెప్పేదేదో చెప్పేస్తుంటారు. మాటకు ముందు దేవుడు, మాటకు వెనుక దేవుడు. ఇక చెప్పేవాడు దేవుని పేరు చెప్పాడు కనుక వినేవాడు నోరు మూసుకొని వినాల్సిందే. కానీ ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా సమాజంలో ఉంటుందని బాగా తెలిసిన దేవుడు ధర్మశాస్త్రంలోనే జాగ్రత్తలు చెప్పాడు. అది ఎంత తీవ్రమైందో, దేవుడు చెప్పకున్నా దేవుడు చెప్పాడని, దేవుడు మాట్లాడకున్నా దేవుడు మాట్లాడాడని, దేవుడు ఇది చెప్పమని చెప్పాడని దేవుడు చెప్పకున్నా కూడా ఏ మనిషి అయినా మీ ఎదుటికి వచ్చి ఇది దేవుడు చెప్పాడని చెబితే అది ఎంత తీవ్రమైనదిగా దేవుడు పరిగణిస్తున్నాడో కొన్ని వచనాలు చూద్దాం. అలాంటి జబ్బు ఎవరికైనా ఉంటే ఈ వచనాలు మీకోసమే. 3వ రోజు ముచ్చటగా మీకోసం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 20వ వచనము నుండి 20వ వచనం నుండి చూద్దాం. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాట, చూస్తున్నారు కదా అందరూ, నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును. నా పేరు ఉపయోగించుకుంటారు చాలా మంది. చెప్పును. అలాంటి ప్రవక్త చావాలన్నాడు. చూడండి కింద చివరి మాట. ఏం కావాలి? వాడికి మరణ శిక్ష విధించాలి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! నా పేరు ఉపయోగించుకొని మాట్లాడడానికి వాడికి ఎంత దమ్ము ఉండాలంటున్నాడు దేవుడు. నా ప్రమేయం లేకుండా నా మాటలని చెప్పి మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. వద్దాం అక్కడికి. నా ఉద్దేశం కాదది, నా సంకల్పం కాదది, నా చిత్తము కాదది. కానీ నా చిత్తమని నా పేరు పెట్టి నా సంకల్పమని నీకు తెలియజేసి నేను చెప్పినట్టుగా నువ్వు వినకపోతే నువ్వు పోతావు. అలాంటి బెదిరింపులు మీకేమైనా వస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి కింద 22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. అది అహంకార రూపకమైన మాటలవి, అహంకారంతో చెప్పే మాటలవి. అలాంటివి మీ సర్కిల్లోని కూడా రావు. హాయిగా మీరు మీ పని చేసుకోండి అంటున్నాడు దేవుడు అక్కడ.
ఇర్మియా గారిని పిలిచాడు. బబులోను చెరలోనికి ప్రజలు వెళ్ళిపోతారు, 70 సంవత్సరాల పాటు వారు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పాడు. వెళ్ళిపోయారు పాపం. దేవుడు చెప్పినట్టుగానే బబులోను మీద దాడి జరిగిన తర్వాత మొదటి బృందం వెళ్ళిపోయింది. మొదటి దాడిలో ఒక బృందం వెళ్ళిపోయింది చెరలోనికి. ఆ చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అది జరిగిన కొద్ది కాలానికి రెండవ దాడి జరిగింది. అప్పుడు యూదులను పరిపాలిస్తున్నది యెహోయాకీను అనే ఒక రాజు. ఈ రెండవ దాడి కూడా జరిగిపోయింది. యెహోయాకీము అన్న పితరుని యూదా, యెహోయాకీను కంటే ముందున్నటువంటి రాజు, అతని ఏలుబడిలో ఒక దాడి జరిగితే యెహోయాకీను అనేటువంటి ఒక రాజు ఏలుబడిలో మరొక దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఇర్మియా గారు బతికుండగానే ఒక ప్రవక్త నిలబడ్డాడు. ప్రవక్త అని ఫీల్ అయ్యేవాడు. ఇతని పేరు హనన్యా. ఏం పేరు ఇతని పేరు? హనన్యా. ఏమంటున్నాడు చూద్దాం ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరాలలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా రప్పించును, లేదా తెప్పించెదడు. 70 ఏళ్ళు కరెక్ట్ గా లెక్క తప్పకుండా మీరు శిక్ష అనుభవించాలన్నాడు ఇర్మియా గారు అంతకుముందు అధ్యాయాలలో. 20వ అధ్యాయం 11వ వచనంలో. కానీ ఇర్మియా చెప్పిన మాట తప్పు. 70 కాదు, ఇక 2 ఏళ్లలో మీరు వచ్చేస్తారు. జరిగినంత మర్చిపోండి. ఇంతవరకు మీరు ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారో మీ వాళ్ళు, ఇంతవరకు ఎంతకాలం లోపల ఉన్నారు పక్కన పెట్టేస్తే ఇప్పుడు నుంచి లెక్కలు కట్టుకొని 2 ఏళ్లలో మీ వాళ్ళు బయటకు వచ్చేస్తారన్న సంగతి విని ఆనందించండి అంటున్నాడు హనన్యా. దేవుని మాట కాకపోయినా చెప్పిన హనన్యా ఏమయ్యాడో అదే సంవత్సరంలో చూద్దాం. 16వ వచనం, అదే అధ్యాయం 15 నుండి చూద్దాం. 15. అంతర ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా నేను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. దేవుని పేరు చెప్పి దారుణాలు జరుగుతాయి, జాగ్రత్త అంటుంది బైబిల్. చాలా ఉన్నాయి వీటి గురించి. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కనుక అక్కడికి వెళ్ళట్లేదు నేను. సబ్జెక్ట్ అది కాదు కనుక అది మాట్లాడట్లేదు నేను. ఇదంతా ఎందుకు వచ్చిందని అడిగితే, మొదటి వచనంలో ఓబద్యాకు కలిగిన దర్శనం, కలగని దర్శనము కాదది, కలిగిన దర్శనం. కలిగిందే చెప్పాలి. అప్పుడు దేవుని చల్లని చూపు. లేనిపోని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటే విడిచిపెట్టడు దేవుడు. కొంచెం వెయిట్ పెరగడానికి ఇంకొక 2 వచనాలు ఇస్తాను. టైం లేదు, చాలా మాట్లాడుకోవాలి, కానీ ఇంకొక 2 మాట్లాడుకుందాం. అదే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము వచనము కూడా 14. యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు. అప్పటికే ప్రత్యేకించి ఇర్మియా గారి కాలంలో ఎక్కువ ఉంది సమస్య. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ కూడా ఇవ్వలేదు, నేను వారితో మాట్లాడనే లేదు. నేను వారు అసత్య దర్శనం. ఏ దర్శనం అది? కలగని దర్శనం.
అసత్య దర్శనమును, శకునమును, మాయమంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. హృదయంలో ఏం పుడితే అది చెప్పేస్తున్నారట. పగటి వేళ ఒక ఆయన ఆకాశంపై కనులెత్తి మేఘాన్ని చూస్తూ అంటున్నాడు, ఐఎమ్ ఏబుల్ టు సీ సంథింగ్, ఐఎమ్ వాచింగ్ సంథింగ్, మై డియర్ బ్రదర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ అని అడుగుతున్నాడు ఎదురుగున్న మనిషిని. నీకేమవుతుందో నాకు కరెక్ట్గా చెప్పు, నీ గురించి నేను ఏదో చూస్తున్నాను ఆకాశంలో అంటున్నాడు. ఏమన్నపడుతుంది ఆకాశంలో? ఏదో బొమ్మ చెప్తున్నాడు, ఏదో బొమ్మ, ఎలుగుబంటి బొమ్మ, సింహ బొమ్మ ఏదో చెప్తున్నాడు. పగటి వేళ మనం ఆకాశంపై కనులెత్తి మేఘం ఉంటే ఆ మేఘాన్ని మనం ఏ రూపం అనుకుంటే ఆ రూపం కనపడుతుంది. నువ్వు పంది అనుకో పంది కనపడుతుంది, కుక్క అనుకో కుక్క కనపడుతుంది. వణికిపోవాలి. ఈ వచనాలన్నీ అసలు కనబడతాయో లేదో వీరు, కానీ నాకు ఎప్పుడు ఆశ్చర్యం అవుతుంటుంది. ఇరవై 24 గంటలు తాగుతాడు మనిషి, 24 గంటలు తాగుతాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు స్టేజ్ దగ్గరికి, ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలి నీకోసం ప్రార్థన? తాగుబోతు గురించి నేను ప్రార్థన ఏం చేయాలి ఇక్కడ? అలాంటి తాగుబోతు వస్తే ఒక ఆయన అంటున్నాడు, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని. దేనికి గాడ్ బ్లెస్ యూ? దేనికి గాడ్ బ్లెస్ యూ? ఇంకొక మనిషికి అసలు దేవుడు అంటేనే పడదు. దేవుడు అంటే పడకుండా దేవుడు లేడని అనుకుంటూ మూర్ఖంగా తిరిగే వ్యక్తిని మరొక ఆయన దీవిస్తున్నాడు, నీకంతా మంచి జరుగుతుందని. ఎవరు చెప్పారు ఆయనకు మంచి జరుగుతుందని? పోనీ ఇప్పుడు మనం వినే మాటలు కాదు ఇవి. అదే ఇర్మియా గారి కాలంలో ఎలాంటి పరిస్థితి ఉందో, దేవుడు ఎంత ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నాడో చూద్దాం ఒక్కసారి. 23వ అధ్యాయం, అది ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16 నుండి 17 వచనం వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకించకుడి. ఇర్మియా లాంటి వారిని వినండి, యెహెజ్కేలు గారి మాటలు వినండి, దానియేలు లాంటి ప్రవక్తల మాటలు వినండి. అందరిని ఆకోవలకు వేసుకోకండి. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. భ్రమ. వారు నన్ను తృణీకరించు వారితో, చూస్తున్నారా? బాగా గమనించాల మాటలు. వారు ప్రవక్తలుగా చలామణి అవుతున్న వారు నన్ను తృణీకరించు వారితో అంటారట, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెను. అసలు నువ్వు ఎవరికైతే దీవెనలు ఇస్తున్నావో, ఎవరికైతే చెబుతున్నావో నీకు క్షేమం కలుగుతుందని, ఆ వ్యక్తి అసలు నేనంటే పడదు. ఆ వ్యక్తికి నన్ను తృణీకరిస్తాడు. నన్ను తృణీకరించే వాడికి నువ్వేంటి ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నావు? అది నా పేరు చెప్పి మళ్ళీ మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడువుగా వానితో నీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఏది తోచితే దాని పేరు దర్శనం, అంతే. తోచింది చెప్పినా దర్శనమే. అసత్య దర్శనం ఏమనిచ్చింది బిరుదు బైబిల్? అసత్య దర్శనం. వచనం, అదే అధ్యాయం 25వ వచనం. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధమును ప్రకటించి ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యము బట్టి అబద్ధమును ప్రకటించి ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎప్పుడిదే. 4 గంటలు సభ జరిగితే 4 నిమిషాలు కూడా వాక్యం ఉండని పరిస్థితి. ఇది చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. 28వ వచనం.
27వ వచనంలోని రెండో భాగం, వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? దొంగ మాటలు చెప్పే వాళ్ళు నాకు దూరం చేస్తున్నారన్న సంగతి తెలుసుకోవాలంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను చెప్పానా నీకు చెప్పమని, నీకు చూపించానా నేను కళ, ఇచ్చానా నేను దర్శనం? నువ్వు చెప్పే అబద్ధపు మాటల వలన జరుగుతున్న నష్టం ఏంటో నీకు తెలియాలంటున్నాడు దేవుడు ఇక్కడ. నా జనులు నాకు దూరం అవుతున్నారు నీ మూర్ఖత వలన, నీ స్వార్థం వలన. రాత్రి స్పీకర్లు అయిపోతున్నారు ఇప్పుడు. నిన్న బ్యాప్టిజం తీసుకుంటాడు, ఈరోజు స్పీకర్ అయిపోతాడు. చెప్పకూడదనట్లా, కానీ ఏం చెప్పాలో నీ దగ్గర సరుకు ఉండాలిగా. ఒక సహోదరుడు మొదటి నెల ప్యాంఫ్లెట్లో అతని ఫోటో వచ్చి బ్రదర్ సో అండ్ సో అతని పేరు వచ్చింది. ఆ ప్యాంఫ్లెట్ రిలీజ్ అవడం కంటే 2 నెలల ముందు నన్ను అడిగాడు, నాకు బైబిల్ రాదు నేర్పించమని. 2 నెలల్లోగానే ఒక స్పీకర్గా ప్యాంఫ్లెట్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. పోనీలే పని అంటే ఆసక్తి ఉందని కొద్దిసేపు అలా ఆనందించాను. కట్ చేస్తే 2వ నెల, 2 నెలకు బ్రదర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రవక్త బ్రదర్ వెళ్ళిపోయింది. మొదటి ప్యాంఫ్లెట్లో బ్రదర్ కాస్త 2 ప్యాంఫ్లెట్లు ఏమైపోయాడు? ప్రవక్త. అవురా అని నేను అనుకుంటుండగానే 3వ నెల వచ్చింది, 3వ ప్యాంఫ్లెట్ వచ్చింది. ఈసారి అపోస్తలుడు ప్రవక్త. 2వ నెలకు ప్రవక్త అయ్యాడు, 3వ నెలకు అపోస్తలుడు అయ్యాడు. 3 నెలల ముందు నాకేమీ రాదని చెప్పాడు. దర్శనం దర్శనం దర్శనం. బెల్ట్ తీసుకుంటాడు దేవుడు వీళ్ళందరి కోసం. ఈ మాటలన్నిటికీ దేవుడు పెట్టిన పేరేంటో చెప్పనా? చెత్త. కిందనే ఉంటుంది చూడండి ఆ మాట. 28వ వచనం, 28 నుంచి, కళ కనిన ప్రవక్త కళ చెప్పాలి, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. ధాన్యముతో ఏమంటున్నాడు కింద? చెత్తకు ఏమి సంబంధం? ప్రజలారా, ధాన్యాన్ని ధాన్యంగా చూడండి, చెత్తను చెత్తగా చూడండి. ధాన్యము చెత్త 2 ఒకటే అని మీరు సర్టిఫికెట్లు ఇవ్వకండి అని చెబుతున్నాడు ఆ రోజు. కానీ ఓబద్యాకు కలిగిన దర్శనం, అందుకే దీన్ని నమ్మాలి. దేవుడు రాయించినది. వచ్చేయండి ఓబద్యాకు. ఎదోమును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. దేని గురించి? ఎదోమును గూర్చి. ఎదోముకు మరొక పేరు ఉంది, దూమా. ఎదోముకున్న మరొక పేరేంటి? దూమా. యెషయా గ్రంథము 21వ అధ్యాయం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనము చూద్దాం ఒక్కసారి. 11. దూమాను గూర్చిన దేవోక్తి. అదే ఎదోము. బైబిల్లో మనకు కొన్ని పేర్లు కనపడుతుంటాయి. తేమాను, బొస్రా, ఇవన్నీ ఎదోము దేశంలో ఉన్న పట్టణాలు. కొన్ని సందర్భాలలో ఎదోము గురించి చెబుతూ ఎదోము అన్న పేరు వాడకుండా తేమాను అని వాడుతూ ఉంటాడు. అది కేవలం తేమాను కోసమే కాదు,
ఆ తేమాను పట్టణం ఉన్న ఎదోము దేశం అంతటి గురించి. యెరూషలేమా నీకు శ్రమ అనగానే కేవలం యెరూషలేం పట్టణం గురించే కాదు, యూదా జాతిని మొత్తం మనం ఆలోచించాలి. తేమాను అనే పట్టణం ఒక ముఖ్య పట్టణం ఎదోము ప్రాంతంలో. కొన్ని సందర్భాల్లో ఎదోముకు బదులుగా తేమాను అనే పేరు కూడా వినపడుతూ ఉంటుంది. వెళ్దాం ముందుకి. ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినపడెను. ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. అది సమాచారం. ఎదోమును గూర్చి దేవుని యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏమిటా సమాచారం? ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. సమాచారం ఏమొచ్చిందో తర్వాత కానీ, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను అంటున్నాడు ఓబద్య గారు. మాకు వినపడనంటే ఎవరి సమాచారం? ఎవరు చెప్పిన సమాచారం? ఈ సమాచారం ఏదైతే ఉన్నదో, ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు, దూత పంపబడి ఉన్నాడు అన్న మాట ఏదైతే ఉన్నదో, ఇదే ప్రవచనం లేదా ఇదే మాట ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా చెప్పారు ఎదోమీయుల గురించి. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 49. పరిచయం కోసం 7వ వచనం. ముందుగా పరిచయం కోసం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా 14కి వెళ్దాం. డైరెక్ట్గా 14వ వచనానికి వెళ్దాం. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. ఓబద్యలు ఏం చదువుకున్నామో అది మనసులో పెట్టుకొని ఇది చదవండి ఇప్పుడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు, కూడుకొని ఆమె మీదకి రండి, యుద్ధమునకు లేచి రండి అని దూత కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఓబద్యాన్ని మీరు కనెక్ట్ చేయండి. ఇర్మియా గారికి వచ్చిన వార్తది. 14వ వచనం. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, నాకు వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు, కూడుకొని ఆమె మీదకు రండి, యుద్ధంలోకి లేచి రండి అని ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట ఎక్కడ కనపడుతుంది ఇప్పుడు మనకు? ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినపడెను. ఎవరికి వచ్చింది సమాచారం? ఇర్మియా గారికి వచ్చింది. ఏమిటా సమాచారం? ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. అందుకే నేను రాత్రి చెప్పాను, ఇర్మియా గారి మాటలు ఓబద్య గ్రంథంలో ఎక్కువగా కనబడడం చేత వీళ్ళిద్దరూ ఒకే సమకాలికులుగా మన కళ్ళ ముందు కనబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూడండి అని చెప్పాను. అంటే ఓబద్య గ్రంథము 1వ వచనములో మనకు కనబడుతున్నటువంటి ఈ మాట వ్రాసేటప్పుడు ఓబద్య గారు ఇర్మియా గారి మాటలు మనసులో పెట్టుకొని వ్రాసి ఉంటాడు అనడానికి అవకాశాలు ఎంత పుష్కలంగా కనపడుతున్నాయి చూడండి. బాగుంది. సమాచారం దగ్గరికి వెళ్దాం. ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఎదోము అనేది ఒక రాజ్యం, ఎదోము అనేది ఒక దేశం, ఎదోము మీద ఒక జనాంగం. ఆ జనాంగము మీద యుద్ధము చేయాలని మిగిలిన జనాంగాలను రేపుచున్నదెవరు? ఒక దూత. ఏ దూత? ఎవరా దూత? బైబిల్ చదివేటప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలు భూమి మీద చేసిన కార్యాలు కొన్ని సందర్భాల్లో మనకెంతో ఆసక్తి కలిగిస్తాయి. భూమి మీద ఒక జనాంగాన్ని శిక్షించడానికి, భూమి మీద మరొక జనాంగాన్ని కాపాడడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో తన దూతలను పంపుతూ ఉంటాడు. మళ్ళీ భూమి మీద ఒక వ్యక్తిని కానీ ఒక జనాంగాన్ని కానీ కాపాడడానికి,
మరొక జనాంగాన్ని శిక్షించడానికి దేవుడు తన దూతలను పంపి కార్యాలు చేస్తూ ఉంటాడు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అష్షూరు చక్రవర్తి సన్హెరీబు యూదా రాజ్యంపై కన్నేశాడు. యూదా దేశంలో ఉన్న ఊర్లు పట్టణాలన్నిటినీ పట్టేసుకున్నాడు. ఇక మిగిలింది ఒక యెరూషలేము మాత్రమే. ఆ యెరూషలేములో భక్తుడైన హిజ్కియా అంతఃపురంలో ఉన్నాడు, ఆయన రాజుగా. సన్హెరీబు తన అధిపతులను పంపి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇప్పిస్తున్నాడు హిజ్కియా గారికి. కానీ హిజ్కియా తన అధిపతులతోనూ తన ప్రజలతోనూ ఒకటే చెప్పాడు, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కూతలు కూసినా మీరు మాత్రం మౌనం వహించండి, సైలెంట్గా ఉండండి. సన్హెరీబు మాటలు ఆకాశానికి అంటాయి. కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చిన మాటలన్నీ అనేస్తున్నాడు. యూదులనే కాదు, వారు నమ్ముకున్న దేవుణ్ణి. అప్పుడు హిజ్కియా గారు ప్రార్థన చేశాడు దేవునికి. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అష్షూరియుల మీదికి ఒక దూతను పంపాడు పరలోకము నుండి. ఎవరిని? ఒక దూతను. ఆ రాత్రి దేవుని దూత పరలోకము నుండి వచ్చి అష్షూరు దండుపై దాడి చేస్తే ఒక్క రాత్రికే 1,85,000 మంది శవాలై రాలిపోయారు, చచ్చిపోయి. 1,85,000 మంది ఒక్క దూత పైనుండొచ్చి ఆ దెబ్బకు సన్హెరీబుకు చుక్కలు కనపడి పారిపోయి తన దేశంలో బతుకుతుంటే కన్న కొడుకులో వచ్చి చంపేస్తే కుక్క చావు చచ్చిపోతాడు ఈ చక్రవర్తి. సన్హెరీబు చాలా శక్తి గలవాడు, చాలా పవర్ఫుల్ ఎంపరర్. చరిత్రలో దేవుని తీర్పులన్న శీర్షికలో అష్షూరీయుల గురించి మాట్లాడాను ఈ మధ్యలో. అప్పుడు సన్హెరీబు యొక్క కార్యాల గురించి కొద్దిసేపు నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజుల్లో ప్రాచీన ప్రపంచాన్ని గడగడలాడించిన సన్హెరీబు యెరూషలేము గోడల యొక్క వాసన కూడా చూడలేకపోయాడు. చిన్నది యెరూషలేములో ఉన్న తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు పంపిన దూత. శత్రు సైన్యంపై దూత యొక్క దాడి దేవుని పిల్లలకు రక్షణ. చరిత్రలో ఒక దూత చేసిన పని అది. నేను నిలబెట్టించిన ప్రతిమకు తల దించి మొక్కకపోతే చచ్చిపోతారు, జాగ్రత్త అన్నాడు నెబుకద్నెజరు. ట్రై చేయన్నారు వీళ్ళ ముగ్గురు. బీపీ రేజ్ అయిపోయి అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచి వీళ్ళని తోసేశాడు. తోయమని చెప్పాడు, తోసినోళ్ళు వెళ్ళిపోయారు, పన్నోళ్ళు ఆడుకుంటున్నారు లోపల. కారణం, దేవుడు ఒక దూతను పంపాడు. అడ్డంగా బుక్ అయ్యాడు దర్యావేష్ కుట్రదారుల కుట్రలకు. తాను ఎంతగానో అభిమానించే గౌరవించే దానియేలు గారిని సింహబోన్లో వేశాడు, ఇష్టం లేకపోయినా. మరుసటి దినం వచ్చి దానియేలు అన్నాడు తెల్లవారి. దానియేలు గారు లోపల నుంచి హౌ ఆర్ యూ అన్నాడు కింద నుంచి. బయటున్నోడు లోపలున్నోడిని బాగున్నావా అని అడిగితే బాగుంటుంది, కానీ లోపలున్నోడు అడుగుతున్నాడు నీ పరిస్థితి ఎట్లుందని. ఏంటి దానియేలు పరిస్థితి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక దేవుడు ఆయన దూతను పంపి సింహాల నోర్లను ముగించేశాడు. దూతల పని. ఈ మధ్యలోనే దానియేలు గ్రంథం వివరించాను. అందులో మిఖాయేలు అనేటువంటి ఒక ప్రధాన దూత గురించి నేను వివరిస్తూ దూతల కార్యాల గురించి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎదోమీయుల పాపం పండిపోతుంది. ఇప్పుడు ఎదోమీయులను దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు. వారిని శిక్షించడానికి
వారిపైకి ఎవరిని పురికొల్పుతున్నాడు ఇప్పుడు? మిగిలిన జనాలను. ఎవరిని పంపి? దూతను పంపి. చూడండి, ఓబద్య గ్రంథం 1వ వచనం. ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత, ఏ దూతనో తెలియదు మనకు, కోటాను కోట్ల దేవదూతలలో ఎవరో ఒక దూత పంపబడి ఉన్నాడు. మొదటి భాగం మాట్లాడుకుంటున్నాం. ఎదోమీయులను గూర్చిన దేవుని తీర్పులివే. చూద్దాం ఒక్కొక్క తీర్పు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడదు. చాలా గొప్పోణ్ణి, చాలా పెద్దవాడిని, నన్ను ఢీకొట్టే మొనగాడే లేడు అని ఎదోమీయులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కారణం, వాళ్ళున్న స్థలం అలాంటిది. కొండ సందులలో బతికేవాళ్ళు, కొండ సందులలో గుడారాలు ఏర్పరచుకున్నవారు, నివాస స్థలములు ఏర్పరచుకున్నవారు. ఎదోమీయులను ఎవడైనా టచ్ చేయాలంటే ముందు వాళ్ళు ఉండే కొండలను దాటుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. అదే వాళ్ళ ధైర్యం. 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. అత్యున్నతమైన పర్వతముల మీద, చాలా ఎత్తైన పర్వతాలవి. షేయిరు పర్వత శ్రేణులు, షేయిరు మన్యం, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న నీవు త్వరలోనే నీ పరిస్థితి ఏంటో నీకు చూపిస్తానంటున్నాడు. అల్పునిగా. 2వ వచనంలో ఏమంటున్నాడు? అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. ఫ్యూచర్ త్వరలో ఉంది, నీకు ముహూర్తం ఖరారైంది నీకోసం. నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పలేదు దేవుడు, కానీ నీ తోక కట్ చేస్తా, నీ కొమ్ములు విరిచేస్తా నేను. నువ్వున్నా లేనట్టే అలాంటి పరిస్థితికి తీసుకొని వస్తా నిన్ను. కింది వచనాలకు వెళ్ళిపోయిన తర్వాత చెబుతాను ఏం జరిగిందో, ఏం జరగబోతుందో. నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడననుకొనువాడా. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఏమనుకుంటున్నాడు లోపల? ఉన్నత పర్వతాల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసిస్తూ నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకుంటున్నాడట. ఒక మాట, ఆ రోజుల్లో ఏ దేశం మీద దాడి చేయాలన్నా కొంచెం స్కెచ్ చేస్తే, కొంచెం ప్లాన్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఎదోమీయుల జాగిర్లోనికి లోపలికి వెళ్ళి, ఎదోమీయుల అడ్డలోనికి లోపలికి వెళ్ళి అడుగు పెట్టి వాళ్ళను కొట్టాలంటే ఆ మనిషికి ఒక గుండె సరిపోదు. అంత కష్టం, అంత కష్టం. ఈ రోజున్నంత టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో. ఏదో బాంబులు పెట్టి కొండలు పగలగొట్టొచ్చు అనడానికి లేదు. ముఖ్యంగా ఎదోము రాజధాని, దీని పేరు పెట్రా, దీనికి మరొక పేరు ఉంది, దీని పేరు సెలా. ఎదోము దేశములో అన్నిటికంటే చాలా భద్రంగా స్థావరము కలిగిన రాజధానిది. రాక్ సిటీ అంటారు దీన్ని. పెట్రా అంటేనే, పెట్రా అంటే రాయి, రాక్ సిటీ. సహజ సిద్ధమైన రాళ్ల మధ్య ఉన్న పట్టణం ఇది. ఎవడైనా పట్టణం లోపలికి వెళ్ళాలంటే రోడ్లు ఉండవు, చిన్న లోయ. ఆ లోయ వెడల్పు కేవలం 5 మీటర్లు. ఆ లోయ వెడల్పు కేవలం 5 మీటర్లు. ఆ 5 మీటర్లలోనే ఎంతమంది సైన్యమైన లోపలికి వెళ్ళాలి? ఎంతమంది వెళ్ళగలరు?
కుడి వైపున ఎడం వైపున భయంకరమైన రాతి గోడలు, 60 మీటర్ల ఎత్తులో రాతి గోడలు. అడుగులు కాదు, మీటర్ల గురించి చెప్తున్నా నేను. వాటన్నిటిని దాటుకుని లోపలికి వచ్చేలోగా చుక్కలు చూపించరు ఇల్లు లోపల ఉన్నోళ్ళు. ఎదోము పట్టణాలు ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నాయో కొన్ని చిత్రాల్లో చూద్దాం మనం. క్విక్ అలా చూపించండి, చాలు, టైం లేదు. ఎలాంటి కొండలు, ఎలాంటి భయంకరమైన పరిస్థితి. అసలు లోపలంటే ఒక పట్టణం ఉందని కూడా తెలియనంత భయంకరమైన కొండ ప్రాంతాలు అవి. ఇక్కడ వస్తుందా అది చూడండి. అవి ఒక్క నిమిషం ఆపవు. ఇంతకుముందు ఇమేజ్ చూపించు ఒకసారి, అంటే క్లియర్గా కనపడుతుంది కనుక అది చూపిస్తున్నాను. తీసేదాన్ని. రైట్, అక్కడ లోపల ఎక్కడో ఉంటుంది పట్టణం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టాలి ఇప్పుడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టాలి ఇప్పుడు. అక్కడ ఏం దారి ఉంది లోపలికి వెళ్ళడానికి? ఆ చిన్న లోయలాగుంది. అలాంటి లోయలో పడి వెళ్ళాలి వీళ్ళు. ఎంతమంది వెళ్ళగలరు ఆ లోయలో? ఎంతమంది వారం చేయగలరు? అసలు ఆ కొండల్లో అడుగడుగున వీళ్ళకు పట్టుంది. ఏదో వీళ్ళకు సమాధి చేసేస్తారు వచ్చిన వాళ్ళని అక్కడే, సజీవ సమాధి. అదే ఓబద్య గారు ఎవరో చెబుతోంది. కొండ సందులలో ఉందా పదం? చూడండి 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయి ఉండి కొండ సందులలో నివసించువాడా. కొండ సందులలో నివసించువాడా. మీకు అన్నీ అదే కనపడుతున్నాయి ఇక్కడ. కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడననుకునివాడా. కొద్దిసేపు దాన్నే పెట్టు, నేను చెప్పేస్తుంటాను. ఇంకొన్ని ఏదైనా ఉంటే చూపించాలా, టకటక చూపించేసే. మ్యాటర్ అర్థమైంది కదా అందరికి. అది చూడండి, అవన్నీ షేయిరు పర్వత ప్రాంతాలు. అవన్నీ కూడా అక్కడెక్కడో ఊర్లు ఉంటాయి, అక్కడెక్కడో పట్టణాలు ఉంటాయి. ఇంకా ఉన్నాయా? ఇక నన్ను చూడండి. రాజధాని మరీ భయంకరమైంది. రాజధాని టచ్ చేయాలంటే 3 చెరువులు నీళ్ళు తాగాలి, సరిపోవు కూడా. అందుకేమొచ్చేసింది వీడికి? హృదయ గర్వం. నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని గర్వం వచ్చేసింది. బబులోనీయులు చేసింది కూడా అదే తప్పే. బబులోనీయుల గురించి ఏం రాయబడిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకోనేను. అలా ఎవరనుకున్నా దేవుడు ఎంటర్ అయిపోతాడు. ఆ గర్వం ఎప్పుడు మనిషికి పనికిరాదు. ఆ గర్వము, ఆ అతిశయము, ఆ అహంకారం అన్నది ఏ రాజ్యానికి, ఏ దేశానికి ఎప్పుడు మంచిది కాదు. ఇర్మియా గ్రంథంలో ఏం చెబుతున్నాడు వీళ్ళ గురించి? ఇదే సేమ్ మాట. నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి అనే మాట ఏదైతే ఉన్నదో ఓబద్య గ్రంథంలో, అదే మాట మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం. 49వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 16, 15లో మనం చూసొద్దాం కిందికి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. సేమ్ అదే మాటలే. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. గర్విష్ఠులకు ఎప్పుడూ దేవుడు వ్యతిరేకి, గుర్తుపెట్టుకోండి. ఎదోమీలపై దేవుని తీర్పులు మాట్లాడుకుంటున్నాం. ఆ తీర్పులకు గల కారణం
ఏదోమీయులకు ఎక్కిన అహంకారం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అహంకారులను ఎప్పుడు దేవుడు ఎదిరిస్తాడే గాని వదలడుగాక వదలడు. పోనీలే అని మాత్రం చూడ్డం. అహంకారులకు ఎప్పుడు దేవుడు విరోధి. 2 వచనాలు క్రొత్త నిబంధనలో త్వరగా తీసేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పేతురు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అదే మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తాడు. అహంకారాన్ని ఎంత దూరంగా పెడితే మనకు మన భవిష్యత్తుకు అంత మంచిదే. ఎన్ని మార్లు వ్రాయబడలేదు అహంకారుల గురించి. అసలు చరిత్రలో ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు పతనమైపోవడానికి వారికున్న అహంకారమే. ఇందాక మనం ప్రవక్తల గురించి కూడా చూసాం. అహంకారముతో నా పేరు చెప్పుకొని తిరుగుతారట వీళ్ళు, భయం లేకుండా. కుదిరితే కొన్ని వచనాలు రాసుకోండి, అవసరం కనుక ఇస్తున్నాను. చూద్దాం కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథం అందులోనే 75వ కీర్తన, అందులోనే 75వ కీర్తన 4వ వచనం చూద్దాం. ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ దేవుని దగ్గర నుంచి, ఎంత సీరియస్గా ఇస్తున్నాడో చూద్దాం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను. వద్దు, ఎంత తగ్గితే అంత మంచిది అని చెబుతున్నాడు. అని ఎంత తగ్గితే అంత మంచిది, మంచిది కాదు మీకు. 101వ కీర్తన, అదే కీర్తనల గ్రంథంలోని 101వ కీర్తన 5వ వచనము చూద్దాం. 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. నెక్స్ట్ మాట, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అదే మాట ఇప్పుడు మనం చూసింది, అలాంటి మాట చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి చేసుకుంటూ వెళ్తాను. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం తప్పకుండా చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఎదోమీయులు అవమానము పొందడానికి తయారవడానికి గల కారణం వారికున్న అహంకారం, వారికున్న అహంకారం. 13వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గర్వము వలన జగడమే పుట్టును, జగడమే పుట్టును. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ మాటలు వింటుండగా ఈ మధ్య నాలో కొంచెం ఈ జబ్బు మొదలైందని ఎవరికైనా అనిపిస్తుంటే వెంటనే చంపేయండి. గ్రౌండ్ వదిలేలోగా, ఈరోజు గ్రౌండ్ వదిలేలోగా ఒక రౌండ్ వేసేయండి, దాని గురించి సమాధి చేసేయండి. అది ఎప్పుడు మనకు మంచిది కాదు. 21వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 21 4వ వచనం చూద్దాం. అహంకార దృష్టియు, మొదటి రోజు చెప్పాను, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు, పాపయుక్తములు. 24వ వచనం అదే మాట, అదే అధ్యాయం 24వ వచనం. నోటిని నాలుకను, 24వ వచనం క్షమించండి. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఉండదు వాడికి భవిష్యత్తు అంటున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా మరికొన్ని సీరియస్ వచనాలు చూద్దాం.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం. స్పెసిఫిక్ కొన్ని జనాంగాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11, 12 నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున దేవుడు మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అదే యెషయా గ్రంథము 10వ అధ్యాయం. అష్షూరీల గురించిది. ఎదోమీల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అంతకంటే ముందు కొందరు చరిత్రలో ఎలా కలిసిపోయారో కాలంలో చెబుతున్నాడు. అష్షూరీల గురించి 12వ వచనం, అందులోని 2వ మాట, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్షింతును. అది అష్షూరీల గురించి 13వ అధ్యాయం యెషయా గ్రంథం. 13వ అధ్యాయం యెషయా గ్రంథం బబులోనీల గురించిది. బబులోనీల గురించి 11వ వచనం, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. 16వ అధ్యాయం. అదే యెషయా గ్రంథం 16వ అధ్యాయం. మోయాబీల గురించిది. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, మోయాబీలు బహుగర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థం. అహంకారంతో మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, వాటికి ఫలితమేముండదు. వదరుబోతు మాటలవి. వదరుట వ్యర్థం అంటున్నాడు దేవుడు అక్కడ. నువ్వు వదరడానికి నీ అహంకారమే కారణమైందా? అయితే నువ్వు తెలుసుకోవాలి, నీ మాటలు నీ ఆటలు సాగవు కాక సాగవు అంటున్నాడు మోయాబీలతో. 48. అదే మోయాబీల గురించి మరొక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 29-30 వచనములు. 29-30, మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. అహంకారులకు ఎప్పుడూ దేవుడు విరోధే. అలాంటి లక్షణాలే టన్నుల కొద్ది కనపడుతుంది ఎవరిలో ఇప్పుడు? ఎదోమీయులలో. హృదయ గర్వం. మోసపోయావు ఎదోము, నీవు మోసపోయావు. నీ స్థావరాన్ని చూసి మోసపోయావు. నీ నివాస స్థలాన్ని చూసి మోసపోయావు. ఇక నేను దిగుతున్నాను రంగంలోనికి అంటున్నాడు దేవుడు. నేను దిగుతున్నాను. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకున్న అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. కాపాడుకో. నీకు దమ్ముంటే కాపాడుకో అంటున్నాడు దేవుడు. ఎదోమీయులపై దేవుడు తీర్పులు వెల్లడి చేయడానికి వారిలో దేవుడు మొదట చూసినది గర్వం, అతిశయం, అహంకారం. దేనిని బట్టి? ముందుగా వారి స్థావరాలను బట్టి. ఆ రోజు వాళ్లకు బలం, వారు నివసించే కొండ ప్రాంతాలు, బండలలో, కొండలలో, రాళ్ల మధ్య నివసించేవారు ఎవరు టచ్ చేయగలరు అనుకున్నారు. ఈరోజు కొంతమందికి కొండంత ఐశ్వర్యం, కొండంత ఆస్తి, కొండంత జనమును బట్టి, రథములను బట్టి, ఐశ్వర్యమును బట్టి, గుర్రములను బట్టి. ఆ రోజుల్లో గుర్రాలు, ఈ రోజుల్లో వాహనాలు, కార్లు కావచ్చు, కార్లలో వెళ్ళే షికార్ల గురించి కావచ్చు. ఎదోమీయులకు కొండే బలం, కొంతమందికి కొండంత ఐశ్వర్యమే బలం, కొండంత ఆస్తి బలం. ఇవన్నీ చూసి
ఎవడు మమ్మను టచ్ చేయగలడు? అలాంటి పరిస్థితి, అలాంటి అతిశయం, అలాంటి హృదయ గర్వం, అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన విశ్వాసం, అలాంటి ఎవరికున్నా వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడూ విరోధే. ఎప్పుడూ విరోధే. విరోధి సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన. అహంకారులను ఏం చేస్తాడట ఆయన? ఎదిరిస్తాడు. యుద్ధరంగములోనికి ఆయనే దిగితే ఎదుర్కొనగలవాడు ఎవడు? ఎదోమీయుడైనా, మోయాబీయుడైనా, అమ్మోనీయుడైనా, అష్షూరీయుడైనా, బబులోనీయుడైనా వాళ్ళెవరైనా నిలబడలేరు. అదే ఎదోమీయులకు పట్టబోయే గతి. ఎదోమీయులకు పట్టబోయే గతి. ఒక 3 వచనాలు చూసి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనము చూద్దాం ఒకసారి. 32 నేను 31లో నుంచి 2వ మాట పోయి 31 నుంచి చదువుకుందాం. ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా. ఎవరు? గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిలి కూలును, అతని లేవనెత్తువాడు ఎవడనూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం అన్నాడుగా, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకున్నా, అచ్చట నుండి క్రింద పడవేస్తానని చెబుతున్నాడు. అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. హబక్కూకులో దేవుని మాటలు చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 9వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. కరెక్ట్ సెటిల్ అయిపోయి ఎవడు నన్ను ఢీ కొట్టలేడని నిర్ణయించుకొని అప్పుడు గనుక అన్యాయంగా నువ్వు ప్రజల మీదకి దూకితే నిన్ను ఎదిరించడానికి నేను దిగుతానంటున్నాడు దేవుడు అక్కడ. అది వేరే జనాంగం గురించి లేండి, అది వేరే విషయం. జనాంగం వేరైనా దేవుని మనసులోని మాట, ఆయన ఉద్దేశాలు మాత్రం మనకు అర్థం కావాలి. యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనములో దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు. దుష్టులు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనంకి వెళ్దాం, సందర్భం అర్థమైంది కనుక. ఆ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ 6వ వచనములో, వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, వారు నిలబడలేరు అంటున్నాడు. కింద వారు నిలబడలేరు. పనికి రాని వారుగా వారిని నేను మార్చేస్తానంటున్నాడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనగా హెచ్చింపబడాలని మనలను మనము హెచ్చించుకుంటూ మనల్నెక్కడో చూపించుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఈ బతుకులో ప్రయాసపడితే అది ఎప్పటికీ జరిగేది కాదు. జీవిత విజయానికి రహస్యం ఒకటే, అదే బలిష్టమైన ఆ దేవుని చేతి క్రింద మనం ఎప్పుడూ దీన మనస్కులై బ్రతకాలి. ఆ తర్వాత దేవుని చిత్తం. హెచ్చిస్తే భూమి మీదనే హెచ్చిస్తాడు, లేదంటే మరణించిన తర్వాత వద్దన్నా హెచ్చించి కూర్చోబెడతాడు. తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ఆ తగిన సమయం ఆయనకు మాత్రమే ఎరుక. అలాగని భూమి మీద హెచ్చింపబడాలన్న ఉద్దేశముతో ఆయన చేతి కింద దీనులుగా ఉంటున్నట్టుగా వేషధారణలతో నటించకూడదు. నటించిన వర్కౌట్ అవుతుంది. ఇక్కడ హృదయ రహస్యాలు ఎరిగిన వాడా దేవుడు. ఎదోమీయుల చరిత్ర ఈరోజు ప్రతి మనిషికి ఒక పాఠం చెబుతోంది. ఉందా నీకు గర్వం? ఉందా నీకు అహంకారం?
అయితే చంపేయి, ఆ తత్వాన్ని చంపేయి. నేల మీదే ఉండు, ఆకాశమునకెక్కిపోయేదను అని మాత్రం అనుకోకు. అది నీకు మంచిది, నీ భవిష్యత్తుకు మంచిది. ఎదోమీయులపై దేవుని తీర్పులు, దానికి గల కారణాలు. ఒక కారణం విన్నాం, వారి హృదయ గర్వం, హృదయ అహంకారం. అదెప్పుడు దేవునికి విరోధమే. ఈ మాటల చేత మనల్ని మనం హెచ్చరించుకుందాం, హెచ్చరింపబడి జాగ్రత్త పడదాం. రేపు చివరి రోజు. ఆల్రెడీ గ్రంథములోనికి మనం ప్రవేశించాం. ఎంటర్ అయ్యేంతవరకే ప్రాబ్లం. ఎంటర్ అయిన తర్వాత బండి ఆగదు. ఒక్క వచనాన్ని ప్రారంభించుకోవడానికి 3 రోజులు పట్టింది, 2.5 రోజు. ఒక వచనం స్టార్ట్ అయిన తర్వాత పరిగెత్తుంది బండి. ఇప్పుడు రేపు రాత్రి గ్రంథమంతా మాట్లాడేసుకోవాలి, శేష భాగం అంతా మాట్లాడుకోవాలి. ఈరోజు ఎవరికైనా కొంచెం ఎక్కువైందని అనిపిస్తే డోసు వినండి బాసు, రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది. సహోదరులను రేపు నాకు త్వరగా సమయం ఇవ్వమని కోరుకుంటున్నాను. కుదిరితే 8 గంటలకే నాకు ఇవ్వగలిగితే అయిపోయేంత వరకు నేను మాట్లాడతాను, మీరు వింటారు. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.